హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు 4 వాట్సాప్ ట్రిక్స్ అనేవి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ నేను చెప్పబోయే ట్రిక్స్ ఏంటో చూద్దాము. ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఇమేజ్ ప్రివ్యూ చేంజర్. ఇక్కడ మీకు ఒక యాప్ కనిపిస్తుంది కదా, ఈ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒరిజినల్ ఇమేజ్, ప్రివ్యూ ఇమేజ్ అని 2 ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఆల్బమ్స్ నుండి ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ప్రివ్యూ ఇమేజ్ అని ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, నేను ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ షేర్ విత్ వాట్సాప్ ఉంది కదా, సో ఇక్కడ నేను వాట్సాప్ లో దాన్ని షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక నెంబర్కి నేను ఆ ఇమేజ్ ని సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ నెంబర్ అది ఎలా ఉండబోతుందో ఇక్కడ మనం చూద్దాము. సెండ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి దాన్ని నేను చెక్ చేస్తాను. ఇది నా సెకండరీ వాట్సాప్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను సెండ్ చేసిన మెసేజ్ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పంపిన మెసేజ్ అనేది ఇక్కడ సెండ్ అయింది. ఇక్కడ చూసారు కదా, ప్రివ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆ ఫోటోని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు డౌన్లోడ్ చేశాక ఆ ప్రివ్యూ అనేది చేంజ్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క సింపుల్ ట్రిక్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ పేరు వాట్సాప్ మెసేజ్ షెడ్యూలర్. మనం యాప్ని యూజ్ చేసి షెడ్యూల్ ప్రకారం మెసేజ్ అనేవి సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ని మనం యాప్కి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేను నా పాస్వర్డ్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఒక కొత్త మెసేజ్ అనేది సెండ్ చేద్దాము. సో ఇది సెండ్ అవ్వాలంటే మనం దీనికి పర్మిషన్స్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను పర్మిషన్స్ అనేవి ఆన్ చేశాను. ఇప్పుడు మనం ఒక న్యూ మెసేజ్ అనేది సెండ్ చేద్దాము. సో ఇక్కడ నా జియో నెంబర్ని సెలెక్ట్ చేసుకుని నేను దాని మెసేజ్ అనేది సెండ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్ట్ డేట్ ఉంటుంది. మనం ఇవాళ డేట్ ఇద్దాము. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ టైం ఉంటుంది. సో ఇప్పుడు టైం అనేది 5:24 అయింది. నేను 5:25 సెట్ చేస్తాను. ఓకే చేద్దాము. షెడ్యూల్ సేవ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా షెడ్యూల్ అనేది సేవ్ అయిపోయింది. అలారం సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 5:25 అవగానే మనకు ఆ మెసేజ్ అనేది రిసీవ్ అవుతుంది ఫ్రెండ్స్. వెళ్ళి చెక్ చేద్దాము. సో నేను మెసేజ్ అనేది 1 మినిట్కి పెట్టాను ఫ్రెండ్స్. ఆ 1 మినిట్ అవ్వగానే మనకి మెసేజ్ అనేది ఇక్కడ రిసీవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, 5:25 అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మెసేజ్ అనేది రిసీవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూసారు కదా, 1 మెసేజ్ అనేది సరే 5:25కి ఆ మెసేజ్ అనేది మనకి రిసీవ్ అయింది ఫ్రెండ్స్. ఈ యాప్ యూస్ చేసి మీరు షెడ్యూల్ ప్రకారం మెసేజ్ అనేవి పంపుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకో యాప్ పేరు ఏంటంటే బ్లూ వర్డ్స్. ఈ యాప్ని యూస్ చేసి మనం మన టెక్స్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్లూ అని ఉంది. సో మీరు ఈ యొక్క ఫాంట్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి దీనికి పర్మిషన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది పర్మిషన్ ఇస్తేనే వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ పర్మిషన్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దాన్ని టెస్ట్ చేద్దాము. బ్లూ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు నచ్చిన టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వర్డ్ టైప్ చేస్తాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఎస్ఎన్టీ అని ఉంది కదా ఫ్రెండ్స్, బ్లూ కలర్ లో, దాన్ని హోల్డ్ చేస్తే టెక్స్ట్ కాపీ టు క్లిక్ బోర్డ్ అని వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం వాట్సాప్ లో సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి, నేను దాన్ని సెండ్ చేస్తున్నాను. జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మీకు బ్లూ కలర్ లో ఆ టెక్స్ట్ అనేది సెండ్ అయింది. సేమ్ అలానే ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్.
మీ నచ్చిన ఫాంట్స్ని ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ పేరు కబూమ్. ఫ్రెండ్స్ ఈ యాప్ని యూస్ చేసి మనం లిమిటెడ్ టైం మెసేజ్ అనేవి సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనకి కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది. కావాలంటే ఇక్కడ మనం కావాలంటే ఫొటోస్ వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ నేను టెక్స్ట్ అనేది సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది టైప్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ టైం అనేది సెట్ చేసుకోవాలి. 1 hour అని 1 day అని అలా సెట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్రజెంట్ 1 minute అని సెట్ చేశాను. ఇప్పుడు దాన్ని నేను సెండ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి చాలా చూపిస్తుంది. సో నేను ఇప్పుడు వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాట్సాప్లో ఆ మెసేజ్ అనేది మనం సెండ్ చేద్దాము. సో ఫ్రెండ్స్ ఇలా మనం ఆ మెసేజ్ అనేది సెండ్ చేస్తాము. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ మెసేజ్ని చెక్ చేయాలంటే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, రిసీవ్ అయిన వాళ్ళు ఈ మెసేజ్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అందులో వాళ్ళకి ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎస్ఎన్టీ అని టైప్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ నా నేమ్ సాయి అని చూపిస్తుంది. కింద మెసేజ్ ఏంటంటే ఎస్ఎన్టీ అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టైం అనేది బ్యాక్ రన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది 0 secondsకి వెళ్ళిపోతుందో ఈ మెసేజ్ అనేది డిసప్పియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ యాప్ని యూస్ చేయడం ద్వారా మనం టైం లిమిటెడ్ మెసేజ్ అనేవి సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మీరు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ని యూస్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఒక కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని మీరు ఏదో ఒక టెక్స్ట్ ఫార్మాట్లో ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ఈహెచ్ అని మనకి 2 కనిపిస్తున్నాయి. సో మనం ఈ టెక్స్ట్ని ఎడిట్ చేద్దాము. ఎడిట్ చేశాక ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసుకోవాలి కొంత పార్ట్ని. ఇందులో నేను సెలెక్ట్ ఆల్ చేశాను. ఈ ఈహెచ్ని స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈహెచ్ని కూడా స్కిప్ చేసి ఇక్కడ వరకు సెలెక్ట్ చేయండి. చూసారు కదా ఈ మధ్యలో పార్ట్ వరకు నేను కాపీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ని టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేశాక ఈ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ మీకు కావాల్సింది టైప్ చేసి మళ్ళీ కోడ్ని పేస్ట్ చేయండి. సో ఇలా మీకు కావాల్సిన 2 సార్లు ఈ కోడ్ని పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెసేజ్ నేను సెండ్ చేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను టైప్ చేసింది ఏదైతే ఉందో అది వచ్చింది. ఇక్కడ రీడ్ మోర్ అనేది వచ్చింది. ఈ రీడ్ మోర్ని మనం టచ్ చేస్తే నెక్స్ట్ ఏమైతే టైప్ చేసామో అది వస్తుంది. మళ్ళీ టచ్ చేస్తే మళ్ళీ అది వస్తుంది ఫ్రెండ్స్. అలా మీ ఫ్రెండ్స్కి రీడ్ మోర్ అని వచ్చేటట్టు మీరు ఏమైనా మెసేజ్ సెండ్ చేయాలనుకుంటే ఈ ఫీచర్ని యూస్ చేసుకోండి ఫ్రెండ్స్.